హాయ్ వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ ఒక వికృత క్రీడ ఆడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే మాట్లాడుతున్నారని, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు ఏది కావాలో చంద్రబాబు అది ఇస్తారు, అందుకే ఆయన చెప్పినట్లుగా పవన్ నడుచుకుంటున్నారు అని అంబటి ఆరోపించారు. కూటమి నేతలు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం వల్లే గతంలో తిరుమలలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ఆయన అనేక ప్రశ్నలను సంధించారు. తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని ఎవరు పడగొట్టారు? గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. విజయవాడలో చంద్రబాబు హయాంలో కూల్చిన గుళ్లను జగన్ తిరిగి కట్టించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో లోకేష్ ఓ అజ్ఞాని అనుకుంటే పవన్ కళ్యాణ్ అంతకంటే పెద్ద అజ్ఞానిగా మారుతున్నారని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.